ప్రపంచంలో ఎన్ని ఆటలు ఎన్ని లీగ్లు ఉన్నా వరల్డ్ కప్ కోసం వేచి చూస్తారు క్రికెట్ ప్రియులు. మరి భారత క్రికెట్ ప్రియులకు ప్రపంచ కప్ను మించిన పండగ ఏముంటుంది? ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసే ఒలింపిక్స్ అయినా, 200 దేశాలు అనుసరించే ఫుట్బాల్ ప్రపంచ కప్ అయినా, మరే ఈవెంట్ అయినా భారత క్రీడాభిమానుల కళ్ళతో చూస్తే వన్డే ప్రపంచ కప్ ముందు అవన్నీ దిగదుడిపే. అలాంటి ఈవెంట్కు 100 రోజుల కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నో మెరుపులు, మరెన్నో వివాదాలు, ఎన్నెన్నో సంచలనాలు. క్రికెట్ ప్రపంచకప్ అంటే అదో పెద్ద జ్ఞాపకాల గని. ఒక ప్రపంచకప్ ముగిసి ఏడాదైందంటే చాలు ఇంకో టోర్నీ కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. అలాంటి టోర్నీకి ఇక 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఈసారి ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తుంటే దూకుడు మీదున్న కోహ్లీసేన ఫేవరెట్గా బరిలోకి దిగుతుండటం టోర్నీ ప్రత్యేకత. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ప్రపంచకప్పై కన్నేసి సిద్ధంగా ఉన్నాయి. ఈసారి పసికూనల్ని పక్కన పెట్టిన ఐసీసీ జట్ల సంఖ్యను 10కి తగ్గించింది. కాబట్టి ప్రపంచకప్లో ప్రతి పోరు రసవత్తరమే. చూస్తుండగానే 4 ఏళ్లు గడిచిపోయాయి. ఇంగ్లాండ్ 20 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే ప్రపంచకప్కు ఆతిథ్యమివ్వబోతోంది. మే 30న ఓవెల్ స్టేడియంలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా మ్యాచ్తో 2019 ప్రపంచకప్కు స్వాగతం పలకనుంది. జూలై 14న లార్డ్స్లో ఫైనల్ మ్యాచ్తో టోర్నీ ముగుస్తుంది. ఈసారి టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. 8 జట్లు ర్యాంకింగ్స్ ద్వారా నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించగా వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ అర్హత టోర్నీ ద్వారా బెర్తులు దక్కించుకున్నాయి. ఇంగ్లాండ్, వేల్స్లోని 11 వేదికల్లో మొత్తం 48 మ్యాచ్లను ఐసీసీ ఖరారు చేసింది. ఏటికేడు అభిమానుల ఆదరణ పెంచుకుంటూ పోతున్న వరల్డ్ కప్కు 1975లో తొలిసారి బీజం పడింది. ఇప్పటివరకు 12 ప్రపంచకప్పులు విజయవంతంగా నిర్వహించింది ఐసీసీ. అయితే టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు ఆస్ట్రేలియానే. 2015లో తన సొంత గడ్డపైనే జరిగిన ప్రపంచకప్ను గెలిచి 5వసారి కప్ ఎగరేసుకుపోయింది. 1983లో అంచనాలు లేకుండా బరిలోకి దిగి కప్పు సాధించిన టీమిండియా 2011లో సొంతగడ్డపై ఫేవరెట్గా బరిలోకి దిగి విజేతగా నిలిచింది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే రాబోయే వన్డే ప్రపంచకప్లో టీమిండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు క్రికెట్ పండితులు. అయితే ఆతిథ్య ఇంగ్లాండ్కు ప్రపంచకప్ నెగ్గే అవకాశాలు లేకపోలేదు. టోర్నీకి ఆతిథ్యమిస్తున్నారు కాబట్టి బలమైన ఫేవరెట్ ఇంగ్లాండే. అయితే వరుసగా 2 ఏళ్లు ఇంగ్లాండ్లో ఆడటం భారత్కు కలిసొచ్చే విషయం. మొత్తంగా వచ్చే ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో పాటు భారత్ కూడా బలమైన పోటీదారని స్పష్టంగా తెలుస్తోంది. మరి మిగతా 2 సెమీఫైనలిస్టులు ఎవరు చెప్పడం చాలా కష్టం.